హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను ప్రశాంత్ కుమార్. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బిజీ షెడ్యూల్తో ఉన్నారని చెప్పుకోవచ్చు. భారత్ జోడో యాత్ర ముగింపు సభకి ముంబై చేరుకొని ముంబై నుంచి నేరుగా ఢిల్లీకి అయితే చేరుకున్నారు. నిన్న చేరుకున్న తర్వాత నిన్న సోనియా గాంధీతో సమావేశమయ్యారు. అలాగే కేసీ వేణుగోపాల్ ఇతర నాయకులతో సమావేశమయ్యారు. ఈరోజు కేంద్ర కార్యాలయంలో ఏఐసిసి ప్రధాన కార్యాలయంలో అయితే సమావేశాలు అయితే జరుగుతున్నాయి. ఉదయం సిడబ్ల్యూసి సమావేశం జరిగింది. ప్రస్తుతం సిఈసి సమావేశం జరుగుతుంది. ఉదయం సమావేశంలో రానున్న ఎన్నికలకు సంబంధించి భారత్ జోడో న్యాయ్ జోడో యాత్రలో రాహుల్ గాంధీ ప్రజల వద్ద నుంచి తీసుకుంటున్న ఫీడ్బ్యాక్నే తమ ఎన్నికల ఎజెండాగా చేసుకుంటూ కాంగ్రెస్ పార్టీ ముందుకెళ్తోంది. అందులో భాగంగా 5 హామీలతో అయితే ప్రజల ముందుకు వెళ్ళబోతున్నారు. ఇటు విద్యార్థులకు కావచ్చు, రైతులకు కావచ్చు, మహిళలకు కావచ్చు, అందరికి సంబంధించి ప్రతి విభాగంలో ఒక 5 అంశాలను కేటగిరీగా తీసుకుంటూ కనీసం 25 హామీలతో అయితే ప్రజల ముందుకు వెళ్ళి రానున్న ఎన్నికల్లో తమ ఎన్నికల ఫెస్టోకి సంబంధించి ఈరోజు ఉదయం సమావేశం అయితే అయింది. అన్ని రాష్ట్రాలకు సంబంధించి అధికారులు, ప్రతినిధులు అందరూ కూడా సమావేశమయ్యారు. అందరికి సంబంధించి అందరి అభిప్రాయంతో ఏకగ్రీవంగా ఆమోదం అయితే తెలిపారు. దాని తర్వాత ఇప్పుడు సిఈసి సమావేశం అయితే జరుగుతోంది. వివిధ రాష్ట్రాలకు సంబంధించి ఇప్పుడు లోక్సభ ఎన్నికలకు సంబంధించి 7 దశల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. మొదటి దశలో జరుగుతున్న రాష్ట్రాలపైన ముఖ్యంగా ఇప్పుడు ఏఐసిసి అధిష్టానం ఫోకస్ అయితే పెట్టారు. దాని తర్వాత తెలంగాణ రాష్ట్రంలో కూడా లోక్సభ అభ్యర్థులకు సంబంధించి ఒక స్పష్టత వచ్చే అవకాశాలు అయితే నేడు కనిపిస్తున్నాయి. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో 17 లోక్సభ స్థానాలకు సంబంధించి 4 స్థానాలు మాత్రమే ప్రకటన అయింది. మిగతా 13 స్థానాలపైన కూడా ఈరోజు ఒక సర్వేల తర్వాత ఒక సమావేశంలో ఒక స్పష్టత వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఇప్పటి వరకు మనం తెలంగాణ రాష్ట్రం పైన చాలా అంశాలతో అయితే కాంగ్రెస్ పార్టీ ముందుకు అడుగులేస్తుంది. ఇతర పార్టీల నుంచి ఎవరైనా కాంగ్రెస్ వైపు ఎవరు వస్తున్నారు, అక్కడ బలాబలగాలపైన కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా ఫోకస్ పెడుతూ కూడా ముందుకైతే అడుగులేస్తుంది. దాని తర్వాత మనం చాలా అంశాలు మనం చూసుకున్నట్లయితే ఈ పార్టీకి సంబంధించి ముఖ్యంగా ఎవరైతే ఇప్పుడు అభ్యర్థులకు సంబంధించి హైదరాబాద్ కావచ్చు, ఖమ్మం కావచ్చు, మెయిన్ ఫేజెస్లో ఎవరైతే కనిపిస్తున్నారో వారందరిపైన కూడా కాంగ్రెస్ అధిష్టానం ముఖ్యంగా ఫోకస్ పెడుతూ కూడా ముందుకెళ్తుంది. మరి ఈరోజు సమావేశంలో ఇటు మిగతా స్థానాలపైన ఈరోజు ఒక ఫోకస్ వచ్చే అవకాశాలు అయితే మనకి కనిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఇప్పుడు మనం చూసుకున్న హైదరాబాద్లో కొన్ని ప్రాంతాల్లో ఇటు బీజేపీకి, బీఆర్ఎస్కి పట్టున్న ప్రాంతాలపైన కూడా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీలో ఏ విధంగా తమ జోరైతే తీసుకొచ్చారో అదేవిధంగా రానున్న ఎన్నికల్లో లోక్సభ ఎన్నికలకు సంబంధించి కూడా ఏ విధంగా మనం ముందుకెళ్తే బాగుంటుంది అనే అంశాలతో అయితే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ముందుకెళ్తోంది. ఈరోజు సిఈసి సమావేశంలో తెలంగాణ మిగిలిన 13 అభ్యర్థులు పేర్లు ప్రకటన చర్చల్లో చర్చించిన తర్వాత ఫైనల్గా తెలంగాణలో ఈ 17 లోక్సభ స్థానాలకు సంబంధించి ఒక స్పష్టమైన సమాచారం వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇదిలా ఉండగా కాంగ్రెస్ అధిష్టానం నుంచి తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల ప్రచార సభలకు కూడా ఒక గ్రీన్ సిగ్నల్ చేసేందుకు రేవంత్ రెడ్డి అధిష్టానం ముందు ఒక మాట కూడా చెప్పారు. తెలంగాణకు సంబంధించి అత్యంత ఫోకస్గా మనం తెలంగాణ రాష్ట్రంలో మనం 6 ముందుకెళ్తున్నాం కాబట్టి వీటికి సంబంధించి కూడా మేము ఈ 100 రోజు పాలనని ప్రజల ముందైతే పెట్టాం. మీరు కూడా మా తెలంగాణ రాష్ట్రంలో పర్యటించి ఎన్నికలకు అన్ని ప్రాంతాలకు పర్యటించి ప్రతి ఒక్క అభ్యర్థికి కేంద్ర అధిష్టానం నుంచి మద్దతు కావాలంటూ కూడా అయితే కోరారు. ఇదంతా కూడా కేంద్ర అధిష్టానం పెద్దలైతే ఏకగ్రీవం చేసినట్టు తెలుస్తుంది. వారు కూడా తెలంగాణ రాష్ట్రంలో పర్యటించి ఎన్నికలను తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ విజయం తీరం తీసుకే వరకు కూడా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం అండగా ఉంటుందంటూ కూడా అధికారుల నుంచి అందుతున్న సమాచారం. వీడియో జర్నలిస్ట్ సంజయ్ కౌశల్తో ప్రశాంత్, ఆంధ్రప్రభ, న్యూఢిల్లీ.